నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్తున్నాను అనుకుంటున్నావు, నీవు వెళ్తున్నావే కానీ అది దేవుని కౌంట్లో పడదు. గాలికి పోసిన గాలి కొట్టుకెళ్ళిపోయినట్టు అయిపోద్ది అనమాట. లేదా సాయంత్రం బూడిదలు పోసిన పన్నీర్ లాగా ఉంటుంది. అందుకనే నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే దేవుడు నీ విషయంలో శ్రద్ధ తీసుకోడు, నీ బిడ్డల విషయంలో శ్రద్ధ తీసుకోడు. ఒక రోజున దైవజనుడు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదివిస్తుంటే ప్రజలందరూ కూడా శ్రద్ధతో వింటున్నారంటండి. ప్రజలందరూ కూడా అసలు మనసు ఇకటి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం.